హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మీ రిపోర్ట్ ఛానల్. మీకు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ని అయితే మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉంటున్నాను కాబట్టి హైదరాబాద్ విషయాన్ని మొత్తం చెప్పాలనుకుంటున్నాను. బట్ ఇది హైదరాబాద్లో ఉన్న ఒక సమస్య కాదండి, టౌన్స్ సిటీస్లో ఉన్న అతి పెద్ద సమస్య. ఇది ఓవరాల్గా ఇండియా మొత్తం ఉంది. అందులో హైదరాబాద్ అనేది కొంచెం మాఫియా ఎక్కువైంది అనే విషయం మీకు చెప్పాలనేసి నా ఉద్దేశం అండి. అయితే ఈ విషయంలో హైదరాబాద్ని ఎందుకు ఉద్దేశించుకున్నానంటే, మేము ఎక్కడో వెస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాము. దాదాపుగా 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్ల నుంచి ఇక్కడ వచ్చి బతుకుతూ 100 రూపాయలు సంపాదించుకుంటే అందులో 50 రూపాయలు తిని 50 రూపాయలు దాచుకుని ఫ్యూచర్ కోసం యూజ్ చేసుకుందాం చూస్తున్నాం. ఇందులో ఇక్కడ ఒక మాఫియా ఏర్పడిపోయింది. దీనికి రాజకీయ నాయకులు, పోలీసులు వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇవ్వడం అనేది ఈరోజు కామన్ అయిపోయింది. అంతేగాని పలానా పోలీస్ సపోర్ట్ ఇచ్చాడు, పలానా రాజకీయ నాయకుడు సపోర్ట్ ఇచ్చాడని చెప్పట్లేదండి. ఈ మాఫియాలో ఎక్కువగా బయట నుంచి వచ్చిన వ్యక్తులు చేస్తున్నారు. అదేంటంటే హౌస్ రెంటల్. ఇది మీకు ఇంపార్టెంట్గా చెప్పాలనుకుంటున్నానండి. ఇది సామాన్య ప్రేక్షకుడికి ఖచ్చితంగా తగిలే విషయం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదులో 1,70,00,000 మంది జనాభా ఉన్నారని చెప్తారు. అందులో 40 లక్షల మందికి సొంత ఇల్లు కలిగి ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా రెంటల్కి వచ్చి బతుకుతున్న వ్యక్తులు. ఎందుకంటే ఇక్కడ ఏదో జాబ్ చేసుకుని దాంట్లో రూపాయి డబ్బులు దాచుకుని బతకాలనుకున్న వ్యక్తులు. ఇందులో పెద్దోళ్ళని ఎక్స్క్లూడ్ తీసేద్దాం బయటికి. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ విల్లాలు ఉన్న వాళ్ళ రెంటల్ అగ్రిమెంట్ ఒక క్లారిటీ ఉంటుంది. ఆ రెంటల్ అగ్రిమెంట్లో కూడా అతను అంత కట్టగలిగితేనే రెంట్ తీసుకుంటారు, లేకపోతే లేదు. అదొక క్లారిటీ ఉంది కాబట్టి వాడు యూజ్ చేసుకునేది ప్రతిదీ రూపాయి లాభం పెట్టుకుంటాడు కాబట్టి అదంతా పక్కన పెట్టిందాం. అక్కడ కూడా హౌస్ బ్రోకర్స్ ఉన్నారు, అది మోసమే. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్కి, లేబర్కి కూడా ఈ మాఫియా, హౌస్ బ్రోకర్స్ యొక్క మాఫియా గట్టిగా తగిలేస్తుందని. అందులో ఈ మిడిల్ క్లాస్లో ఉన్న పీపుల్స్కి ఈ బస్తీలోను, కాలనీలోను ఎక్కడైనా టూలెట్ బోర్డు కల్పిస్తే అక్కడికి వెళ్ళి ఎంతో కొంత రెంట్కి తీసుకుని ఇల్లు అందులో ఉండి తన దగ్గరగా ఉండే ఆఫీస్కి పని చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ రెంటల్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం హైదరాబాదులో ఉన్న హౌస్లన్నీ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అగ్రిమెంట్ మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే, మీరు టూలెట్ బోర్డు పెట్టకండి, ఓకే, మీరు ఎటువంటి కొత్త వాళ్ళకి వస్తే ఇల్లు ఇవ్వకండి, మేమే తీసుకొస్తాం, మేము సెక్యూరిటీగా చూస్తాం, వాడు మర్డర్ చేసినా మాది బాధ్యత. అదే విధంగా ఓనర్స్ని అయితే కన్విన్స్ చేస్తున్నారు, వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇది ఓనర్స్ పడిపోయి వాళ్ళు రన్ అవుతున్నారు. ఎందుకు ఓనర్స్ పడిపోయారంటే, ఈరోజు ఒక 5,000 10,000 రూపాయలు ఉన్న రూమ్ రెంట్ని వాళ్ళు 15,000 20,000 చేసి చూపిస్తున్నారు. దానివల్ల ఓనర్స్కి ₹1 డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఓకే అంటున్నారు. ఈ 5,000 10,000 రూపాయలు ఉన్న రూమ్ని 15,000 20,000కి వచ్చి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గాలి వెదవలే. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక అమ్మాయిని తెచ్చుకుని మందు తెచ్చుకుని ఒక నెలకు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే బ్యాచ్. పూర్తిగా ఒక ఫ్యామిలీస్, నిజాయితీ గల పర్సన్స్ ఎవరో కూడా అలాగా ఎక్కువ రెంట కట్టి ఉండరు. ఎందుకంటే వాడి ఖర్చు గురించి తెలుసు, వాడి క్యాలిక్యులేషన్ తెలుసు కాబట్టి వాడు అలా ఉండడు. కాకపోతే ఎవడో హైదరాబాద్కి సడన్గా వచ్చి వాడు ఇలా రూమ్ తీసుకుని ఒక 10 రోజులు 15 రోజులు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడానికి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ బ్రోకర్స్ అతి పెద్ద మాఫియాగా ఉండి సహాయం చేస్తున్నారు. దీనికి ఈ బ్రోకర్స్కు ఉన్న అగ్రిమెంట్ లేదు, వాళ్ళకు ఐడెంటిటీ ఉండదు, వాళ్ళకు ఒక వ్యవస్థ ఉండదు. కానీ వాళ్ళకు సంఘం ఉంది. ఆ సంఘంలో వాళ్ళ గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ సంఘానికి ఒక లీడర్ని పెట్టుకుని ఆ లీడరు ఒక పొలిటీషియన్, ఒక పోలీసును మ్యానిపులేట్ చేసుకుంటూ వాళ్ళైతే మాత్రం ఈ గ్రూప్ను అయితే దందాన్ని రన్ చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ పోలీసు వ్యవస్థ కానీ స్పందించాలి. ఇది నా వీడియో యొక్క ముఖ్య సారాంశం. అందులో భాగంగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు ఈ బస్తీల్లోనూ గల్లీల్లోనూ ఒక 5,000 రూపాయల రూమ్ ఉందనుకోండి, దాన్ని ఈ బ్రోకర్ ఏం చేస్తున్నాడంటే టూలెట్ బోర్డు పెట్టకుండా 7,500 చేస్తున్నాడు. 7,500 చేయడం వల్ల వాడికి వచ్చే లాభం ఏంటంటే, ఈ టెనెంట్గా వచ్చే పర్సన్ దగ్గర నుంచి సగం కమిషన్ తీసుకుంటాడు. 7,500లోంచి 4,000 రూపాయల దాకా వీడి దగ్గర కమిషన్ తీసుకుంటాడు. ఓకే, ఆ తర్వాత ఓనర్స్కి ఏం చెప్తున్నాడంటే, నీది 5,000 రూపాయల రూమ్ని 7,500 చేశాను కాబట్టి ప్రతి నెల దాంట్లో నుంచి వచ్చి 500 నాకు, 2,000 రూపాయలు నీకు ఎక్స్ట్రా పేమెంట్ ఇప్పిస్తున్నాను కాబట్టి నీకు బెటరే కదమ్మా అంటాడు. ఒకవేళ ఇది ఖాళీ చేస్తే గంటలో ఇంకొకరిని దింపుతాను అని చెప్తున్నాడు. నీకు టూలెట్ బోర్డు పెట్టకుండా ఉంటే వాడు ఖచ్చితంగా నాకే కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా దింపుతాను. ఎందుకంటే ఆడికి ప్రతి సందు తిరిగి టూలెట్ బోర్డు చెక్ చేసుకునే అంత టైం ఉండదు. కానీ వాడు ఎక్కడికి వస్తాడు, కాల్ చేసి నా దగ్గరికి వస్తాడు. అలా వచ్చి వాళ్ళందరూ ఎవరు అంటే అవుట్ సోర్స్ పర్సన్స్ అండ్ ఫేక్ పర్సన్స్ వస్తారు. వాళ్ళు ఈ బ్రోకర్ని అప్రోచ్ అవుతున్నారు. నిజమైన ఫ్యామిలీ పర్సన్స్, ఒక జాబ్కి దగ్గరగా ఉందాం, నిక్కర్చుగా ఉందాం అనుకునే వాళ్ళు ఎవరో కూడా బ్రోకర్స్ని అప్రోచ్ అవ్వరు. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ బ్రోకర్స్ దందా ఇలా చేసేసి ఇప్పుడు హైదరాబాద్ని ఒక మాఫియా అడ్డగా మార్చుకుని ఇదైతే రన్ చేస్తుంది. ఇది నిజంగా
మనుషులను కిల్ చేసే వ్యవస్థ. ఈ వ్యవస్థను ఖచ్చితంగా మీరు అడ్డుకోవాలనేసి గవర్నమెంట్ని లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో 2,000 రూపాయలు రూమ్ రెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అతను ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ బ్రోకర్ వ్యవస్థ బలపడుతుంది. ఆ బలపడడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్రోకర్ వ్యవస్థ స్ట్రాంగ్ అవుతుంది. రేపు పొద్దున వాళ్ళు ఒక సంఘం అవుతారు. ఆ సంఘం ఇప్పుడు ఆ రూమ్ ఓనర్స్ని కూడా బెదిరించే పొజిషన్కి వెళ్తుంది. ఓకే, ఆ రూమ్నే వాడు కబ్జా చేసే పొజిషన్కి వెళ్తాడు. అది ఎవరు పెంచి పోషిస్తారో ఖచ్చితంగా ఈ ఓనర్సే పెంచి పోషిస్తున్నారు. ఓకే, ఒక సంఘంలో ఒకడు వచ్చాడు అనుకుంటే వాడు ఆ సంఘానికి లీడర్ అవుతున్నాడు, రేపు పొద్దున ఆ ఏరియాకి కార్పొరేటర్ అవుతాడు, లేకపోతే ఆ ఏరియాకి చాలా బలమైన నాయకుడు అయిపోతాడు. ఇదంతా కూడా వాళ్ళు తెలియకుండా మనం చేసుకుంటున్న అతిపెద్ద పొరపాటు. అండ్ ఈ బ్రోకర్స్ని అప్రోచ్ అవ్వకపోతే రూములు దొరకవు అని చాలామంది ఫ్యామిలీస్ అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి సందులోకి వెళ్ళి రూమ్ ఎక్కడ టూలెట్ బోర్డు లేకపోతే ఏంటి అంటే ఈ టూలెట్ బోర్డులను పెట్టకుండా చేస్తుంది కూడా ఈ బ్రోకర్ వ్యవస్థే. దానివల్ల ఇదంతా జరుగుతుంది. ఇది ఆగాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయినా చేయాలి, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఒక ఈ బ్రోకర్ వ్యవస్థనైనా రద్దు చేసే విధంగా చేయాలండి. ఎందుకంటే వీళ్ళకు ఐడెంటిటీ లేదు, ఒక సర్టిఫికేట్ లేదు. వీళ్ళ నిర్ణయించిన రేట్లకే ఈరోజు సామాన్యుడు బతకవలసిన పొజిషన్కి రూమ్ రెంట్లు కట్టుకోవాల్సిన పొజిషన్కి తీసుకొచ్చేసింది ఈ బ్రోకర్ వ్యవస్థ. అందుకోసం ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు అర్థమయ్యేటట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అంతకుముందు సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు సైన్ అవుట్, మీరు రామ్.